ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీకి వలస వచ్చిన వారంతా నకిలీ ఓటర్లంటూ మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరడంతో నిరసన చేస్తున్న వారిపై పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. కేజ్రీవాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. भारतीय जनता पार्टी ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 8వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. బీజేపీ ఢిల్లీని నేర రాజధానిగా మార్చింది. ఢిల్లీలో దొంగతనాలు, స్నాచింగ్లు, గ్యాంగ్ వార్లు కూడా పెరిగిపోయాయి. అంతేకాకుండా మహిళలు కూడా ఇళ్ల నుంచి బయటికి రావడం కష్టంగా మారింది. బీజేపీ ఢిల్లీ ప్రజలను ద్వేషిస్తుంది. రోహింగ్యాల పేరుతో పూర్వాంచల్ ఓట్లను కూడా బీజేపీ తీసేస్తుంది. పూర్వాంచల్ ప్రజలు ఆప్కు ఓట్లు వేస్తున్నారని బీజేపీ ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మరో ఆరోపణలు కూడా యూపీ, అదేవిధంగా బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో దొంగ ఓట్లను కూడా చేర్చారు. తను పోటీ చేస్తున్నటువంటి న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి అనుకూలంగా 13 ఓట్లను చేర్చి మరో 5,500 ఓట్లను నమోదును రద్దు చేశారంటూ ఎన్నికల కమిషన్ కూడా కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద కేంద్ర ఎన్నికల కమిషన్ దర్యాప్తు కూడా ఆదేశించింది. ఈ విధంగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నట్టు కేజ్రీవాల్ ఆరోపణల పరంపరను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు అక్రమ నిధులను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ తన ఇంట్లో దాచుకొని ఏదైతే అధికారులు అక్కడ దాచుకున్నారు కాబట్టి ఐటీ అధికారులు దాడి చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన సమగ్ర దర్యాప్తుకు ఈసీ ఆదేశాలను కూడా జారీ చేసింది. వలస జీవులు ఎవరైతున్నారో యూపీ, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నకిలీ ఓటర్లంటూ కేజ్రీవాల్ చేసినటువంటి విమర్శలు వెంటనే ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కాకపోతే వేరే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఆయన కేవలం ఢిల్లీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ దొంగట్లు ఉన్నాయనుకుంటే ఆయన వేరే చోట నుంచి పోటీ చేయొచ్చు కదా అంటూ బీజేపీ నేతలు కూడా ఆయన పట్ల కొంత హార్ష్ గానే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కేజ్రీవాల్ అయితే 2013 నుంచి వరుసగా 3 సార్లు న్యూఢిల్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను కాబట్టి ఈసారి కూడా తను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా ఆయన పదే చెప్తున్నారు. ఈ స్థానంలో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. సో కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాట్ల రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీజేపీ ఏదైతే కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. జాట్లను సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి గతంలో తాను లేఖ రాశాయని కూడా కేజ్రీవాల్ చెప్పారు. కానీ గత 11 ఏళ్లుగా జాట్లను పట్టించుకున్నటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీ ఈ కులం ప్రాతిపదికగా వేరు చేసే ప్రయత్నం ప్రారంభించారన్నది బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే ఈ రోజు ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసాన్ని చుట్టుముట్టి బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. चल रहा है यार।